రాజేంద్ర రెడ్డి గారు ఎంతో దయాద్ర హృదయం గల గొప్ప కళా హృదయం గల వ్యక్తి. ఆయన అనేక మంది పేదలకి సహాయం చేసిన వాళ్ళు. ఆయన దాదాపు 2011, 2012, 2013 ఆ టైంలో అయితే రెగ్యులర్గా మా కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు. ఇటీవల ఆయన బిజీ అయిపోయి ఆయన డాక్టర్ కూడా అయ్యారు. ఇటీవల న్యాచురోపతి సార్, వారిని మాట్లాడవలసింది కోరుతుంది. రవీంద్ర భారతి వేదిక 14 సంవత్సరాల తర్వాత నేను వేదిక ఎక్కిన. 2002 నుంచి 2014, 12 వరకు ప్రోగ్రామ్స్ అన్నీ అటెండ్ చేసేది. అలాంటి ఈ రవీంద్ర భారతి కళమ్మ తల్లి ఈనాటి ఇక్కడ వచ్చిన ఈ యొక్క జాతీయ నాటకోత్సవాలకు వచ్చినటువంటి వివిధ రాష్ట్రాల కళాకారులందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ చిన్నారులు డ్యాన్సులు చేసిండ్రు, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు మా విజయభాస్కర్ గారు చిరకాల మిత్రులు, వారు నాటక రచయిత, చాలా గొప్ప గొప్ప నాటకాలు రాసిండ్రు. అదేవిధంగా అభినయ్ శ్రీనివాస్ గారు ఇంచుమించుగా 2003, 2004 నుంచి ఇక్కడ బలరామయ్య గారు వీళ్ళంతా ఉండ్రి చాలా గొప్ప కార్యక్రమాలు చేసేది. ప్రతి కార్యక్రమానికి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు వచ్చేది, ప్రతి కార్యక్రమానికి మహానుభావులు రమణాచారి గారు వచ్చేది. ఇట్లాంటి అన్నీ అంటే నా వృత్తి గాంధీ వినోబా సేవకుని. నేను గాంధీ గారు చెప్పింది, వినోబా గారు చెప్పినటువంటి అంశాలను సేవ చేస్తుంటా. నా ప్రవృత్తి వచ్చి సంగీత సాహిత్యాలు నా ప్రవృత్తి. కాబట్టి ఈనాటి ఈ చిన్నారులందరినీ మీరు తీసుకొచ్చినందుకు తల్లిదండ్రులు చాలా ఒక గొప్ప సమయాన్ని ఇచ్చి ఆ పిల్లలకు మీరు చేస్తున్నటువంటి దానికి నేను మీ ఉత్తమ తల్లిదండ్రులు అని చెప్పి నేను అనుకుంటున్నాను మిమ్మల్ని. ఎందుకంటే నిరంతరం యాంత్రికమైనటువంటి జీవనంలో మార్కులు, స్కోరింగ్లు వాటిల్లో కాకుండా పిల్లలకు కూడా వాళ్ళకు సంగీతం, సాహిత్యం, నాట్యం చిన్నారులు చాలా చక్కగా చేసింది ఇంతకుముందు. కాబట్టి మీరు వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి మీకు గొప్పగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాటి ఈ అభినయ్ శ్రీనివాస్ గారి గురించి 2 మాటలు చెప్పాలి. వారు కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ ఆగస్టు నెలల 11, 12, 13 చేస్తున్నారు. ఈ విధంగా గత ఒక 12 సంవత్సరాలు, 17 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి చేయబట్టి వారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మీరు గట్టిగా చప్పట్లతో ఆయన అభినందించాలి. ఎందుకంటే తన జీవితం మొత్తం దీనికే పెట్టేసింది, ఇంకా వేరే లేదు. ఇక ఆయనకు మళ్ళా వృత్తి ఇది అయిపోయింది, ప్రవృత్తి ఇది అయిపోయింది. అంటే ఆయన వృత్తి ప్రవృత్తి 2 కూడా ఒకటే. ఏది రవీంద్ర భారతి నాటకోత్సవాలు, తర్వాత సంగీతాలు, దాని మీద విశేషమైన కృషి చేసిండు. ఒక 100 PhDలు సరిపోయేటువంటి సమాచారం వారి దగ్గర ఉందనుకుంటా. కావాలంటే అలాంటి ఆ అభినయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి మళ్ళీ నేను తిరిగి రవీంద్ర భారతి వేదిక ఎక్కగానుగుణంగా ఆయనే కారణమైండు 14 ఏళ్ళ తర్వాత. కాబట్టి నాకు ఇవాళ ఒక ఉద్వేగభరితమైనటువంటి అప్పటి సంధి బాగా యాంగ్జైటీలోనవుతుంది. ఎందుకంటే మా విజయభాస్కర్ అన్న, మా సోదరుడు, ఒక నాటకం ఆ రోజు లక్ష్మీపార్వతి గారు, నేను అందరం ఇక్కడ వేదిక మీద ఎంత గొప్ప నాటకం అంటే చెప్పిన, మా ఆకలి తెరిచిన మిత్రమా నువ్వు ఈ నాటకం చూసిన తర్వాత అని చెప్పి కన్నడ నాటకం అనుకుంటే గాంధీ నాటక. కాబట్టి ఇంత గొప్పగా ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులంగా పిల్లలకు వాళ్ళ యొక్క అభిరుచులను గౌరవించాలి. ఎందుకంటే సమాజ పోకడలు ఎక్కడో పోతున్నాయి, అసలు ఎవరు లేరు. మొత్తం ఏమంటారుగా పరిగెత్తి ఎక్కడికి పరిగెత్తుండో ఎవరికి తెలుస్తలేదు. యాడికి పరిగెత్తున్నారు అంటే ఎవరు చెప్పాడు, ఏదో పరిగెత్తాలి అంతే. అట్లా కాకుండా కనీసం పిల్లల యొక్క ఆ హక్కులని, వాళ్ళ బాల్యాల్లో మేము నాట్యం చేసినాం, మేము సంగీతం చెప్పినాం, మేము డయాస్ ఎక్కినటువంటి ఒక మధురమైన క్షణాలను మీరు ఇస్తున్నందుకు మీ అందరికి కూడా నేను మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. మీరు ఈరోజు రావటం మీకంటే మాకు ఎక్కువ సంతోషంగా ఉంది.